ఇండస్ట్రీలో అపజయమంటూ ఎరుగని దర్శకులు ఇద్దరు మాత్రమే. అందులో ఒకరు రాజమౌళి అయితే మరొకరు అనిల్ రావిపూడి. ఈ లిస్ట్లో జక్కన్న 3-4 ఏళ్లకు ఒక సినిమా చేస్తాడు కాబట్టి ఆయన గురించి హీరోలు వెయిట్ చేయడం, ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో అని ఆలోచించడం వేస్ట్. హీరోలను ఆయన పిక్ చేసుకుంటాడు. కథ రాసిన తర్వాత నెక్స్ట్ ఈయనతో సినిమా చేస్తానని చెప్తాడు. లక్కీ లాటరీలో తగిలినట్టు రాజమౌళి నెక్స్ట్ సినిమా అలా తగులుతుంది. కానీ రెండో దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం తాను కోరుకున్న హీరోలను వరుసగా సెలెక్ట్ చేసుకుంటూ వాళ్లతోనే సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ముఖ్యంగా ఈయన ఫోకస్ మొత్తం ఇప్పుడు సీనియర్ హీరోల మీదే ఉంది. అలా ఎందుకు అని అడిగితే దానికి ఒక లాజిక్ కూడా ఉందని చెప్పాడు అనిల్. మన సీనియర్ హీరోల వయసు ఇప్పుడు 60 ఏళ్లకు పైనే ఉంది. చిరంజీవి ఏకంగా 70లోకి వచ్చేస్తున్నాడు. ఇక నాగార్జున 65, బాలయ్య 64, వెంకటేష్ 64 దగ్గర ఉన్నారు. వీళ్ళు మహా అయితే మరొక 4-5 ఏళ్లకు మించి హీరోలుగా సినిమాలు చేయడం కష్టమే. సో నెక్స్ట్ వాళ్ళతో ఈ జనరేషన్ దర్శకులకు సినిమాలు చేయడం కష్టమే అవుతుంది. ఒకవేళ చేసినా కూడా ఏదో సీనియర్ సిటిజన్ క్యారెక్టర్స్ ఇవ్వాలి, కానీ వాళ్ళ ఇమేజ్కు తగ్గట్టు కమర్షియల్ సినిమాలు చేయడం కష్టమే. అందుకే వాళ్ళు కంప్లీట్గా రిటైర్ అయిపోయేలోపే అందరితో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాడు అనిల్ రావిపూడి. ఈ క్రమంలోనే వెంకటేష్తో ఇప్పటికే 3 సినిమాలు చేశాడు. అలాగే బాలయ్యతో కూడా భగవంత్ కేసరి అంటూ మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత కూడా మళ్ళీ సీనియర్ హీరోతోనే సినిమా చేయబోతున్నాడు అనిల్. తనకు కలిసి వచ్చిన దిల్ రాజు ప్రొడక్షన్లో నాగార్జున హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అనిల్ లిస్ట్లో మిగిలిపోయిన సీనియర్ హీరో నాగ్ మాత్రమే. అందుకే ఆయనతో కూడా ఒక సినిమా చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. దీనికి దిల్ రాజు నిర్మాతగా ఉండబోతున్నాడు. కొన్ని సంవత్సరాలుగా నాగార్జున ఇమేజ్కు సరిపోయే సినిమాలు ఎవరూ చేయడం లేదు. అందుకే ఆయనే తన ఇమేజ్ మార్చుకోవడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్గా మారిపోతున్నాడు. ఇలాంటి సమయంలో నాగార్జున కోసం అల్లరి అల్లుడు, హలో బ్రదర్ లాంటి కమర్షియల్ కథను అనిల్ రావిపూడి సిద్ధం చేయాలని చూస్తున్నాడు. అన్ని కుదిరితే చిరంజీవి తర్వాత నాగార్జునతో పనిచేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం కూలీ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు నాగార్జున. దీని తర్వాత హీరోగా 100వ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు కార్తీక్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి 4 స్తంభాల్లో ఉన్న ఈ 4 హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడిగా అనిల్ రావిపూడి అరుదైన రికార్డు సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.